ఫ్రెండ్స్, ఇదైతే బోనాల రోజుదనమాట. నేనైతే ఈ విధంగానైతే అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి బోనాన్ని అయితే రెడీ చేశాను. ఫస్ట్ టైం నా చేతులతో నేను చేస్తే ఆ ఫీల్ వెలకట్టలేనటువంటిది. అమ్మవారు నా యొక్క కోరికను మన్నించి నా కోరికను తీరుస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అని కోరుకుని అమ్మవారికి అయితే బోనం అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఫస్ట్ అయితే మనము ఆ యొక్క కంచులు ఉంటాయి కదా, నైటే నానబెట్టేసాను వాటర్లో. ఎందుకు కొత్తాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఆయిల్ వేస్తే దీపం కరెక్ట్గా రాదనమాట. అందుకోసం నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటర్లోకి వెళ్ళి తీసి పక్కన పెట్టేసి తర్వాత పసుపుతో మంచిగా పుదించుకొని తర్వాత కుంకుమ పసుపుతో అలంకరించుకున్నాను. తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి మనం ఆల్రెడీ ముందే ఆ యొక్క వత్తిని నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, దీపం ఎప్పుడైనా మంచిగా నిలిచి వెలుగుతుందనమాట. అందుకోసమని తర్వాత మేము కొంతమంది ఒక బోనం పెడతారు, కొంతమంది 2 బోనాలు కూడా పెడతారు. అది మన ఇష్టము. అయితే మేమైతే 2 బోనాలు పెడతామన్నమాట. కింద బోనంలోనేమో బెల్లం అన్నం పెడతాము, పైన బోనంలోనేమో పసుపన్నము, దాంట్లో పచ్చి పులుసు. తర్వాత అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం శాఖ తీసుకెళ్తాం, పెరుగు శాఖ అంటే పెరుగులో కొంచెం బెల్లం వేసి తీసుకెళ్తారనమాట. అయితే డైరెక్ట్ ఆ యొక్క బోనంలో కాకుండా నేను కింద ఇస్తారాకు ఉంటుంది కదా, మోతుకాకు, 2 మోతుకాకులు వేసేసి అయితే ఆ యొక్క అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మనము పూలతోటి మంచిగా మాల చేసాం కదా, ఆ యొక్క దండ పెట్టేసి మనము ఈ యొక్క వేప కొమ్మలతో మంచిగా అలంకరించేసుకొని అమ్మవారికి అయితే తీసుకెళ్ళి అక్కడ ఆ బోనం సమర్పించుకొని ఇంటికైతే వచ్చేసాను. వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను హడావిడిగా, ఎందుకంటే నాకు స్కూల్కి వెళ్ళిపోవాలి. పర్మిషన్ తీసుకున్నాం అనమాట, లేట్గా వస్తామనేసి. అయితే వడనైతే చేసేసాను. గబగబా తినేసి అఖిలైతే 11:35 వరకే వెళ్ళిపోయినట్టున్నాడు. గబగబా అఖిల్ పెట్టేసాను, తినేసి బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను లంచ్కి మళ్ళీ ప్రిపేర్ చేసి అఖిల్కి లంచ్ 12:30కి లంచ్కి చికెన్ తీసుకొచ్చిండే వాళ్ళ నాన్న. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశాను అనమాట. గబగబా చేసేసి 12:30కి బాక్స్ కలిపేసి పెట్టేసి వాళ్ళ నాన్న ఇచ్చేసి వచ్చాక 10 నిమిషాలు రెస్ట్ తీసేసుకొని నేనైతే 2 ఏమో డైరెక్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 ఒకేసారి అయితే తినేసాను. ఏంటంటే మనం ఆకలి మీద తిన్నప్పుడు ఏది తిన్నా కమ్మగా అనిపిస్తుందట్టు మనం ఇంట్లో తింటే మనకు నచ్చిన స్పైసెస్గా తింటాం కదా. ఇంక ఈరోజే లాస్ట్ అనమాట నాన్ వెజ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. మీలో ఎంతమంది శ్రావణ మాసంలో ఫాస్టింగ్ ఉంటారో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది. చికెన్ బిర్యానీ అయితే కొంచెం చప్పగానే చేశాను, ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే టమ్మీలో పెయిన్ వస్తుంది అంటున్నారు మా వాళ్ళు. అందుకని కొంచెం చప్పగానే చేసా. కర్రీ కొంచెం స్పైసీగా చేసా, ఎందుకంటే అప్పుడు 2 మిక్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అనేసి. లేదు అంటే కొంచెం పెరుగు వేసుకొని తిన్నా. చప్పగా తినాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యాలు చాలా అవసరం కదా.